గైస్ గైస్ చూడు ఇక తీరా తీరా జల్ది తీరా ఆకలి బా ఇది అక్కడ కూర్చొని మంచి తిందాంపా ఎడ కూర్చుంటావురా కవనిగో ఇక్కడ సీట్ ఉంది ఇక్కడ ఆల్రెడీ చపాతీ మంచిగా చేస్తాను ఉప్పు ఎక్కువ తగ్గాను మొదలు 650 అది ఈ టైంలో పోవాలి అంకుల్ అంకుల్ లెక్కున్నా ఇడు బిఆర్ స్నానం కూడా చేయలేమాట నేనైతే ఇంకా బస్సు అవుతుంది అడ్రస్ కావాలంటే ఎక్కేసారు బస్సు శ్రీశైలం డైరెక్ట్ బస్సు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్ గైస్. ఈరోజు అయితే ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చిన అనమాట. ఇంట్రో ఇంటికాడనే చేస్తుండే కానీ లేట్ అయిపోతుందని చెప్పి, అంటే లేట్ అయిపోతుందని కాదు దూరం ఉందని చెప్పి తొందరగా బయలుదేరిన. ఇంట్రో చేయడం మర్చిపోయినా. ఇదైతే సెంటర్ దగ్గరికి వచ్చేసిన, కాలేజ్ దగ్గరికి వచ్చినాక అయితే వీడియో తీస్తున్నా. చూసుకోరు గైస్, కాలేజ్ చూపిస్తుంది చూడరు, మస్తు పెద్ద ఉంది లోపల. అమ్మ ఏం లేదు ఇక కూల్, మంచిగా రాయాలి, మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను అంతే. చూసుకోండి కాలేజ్ అయితే చూపిస్తుంది చూడండి. ఇప్పుడు గైస్ చూసుకోండి, కాలేజ్ అయితే ఇది అనమాట, ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది అటానమస్ కాలేజ్. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో లోపల. గైస్ సెంటర్ టిఫిన్ షాప్. మనం ఆల్రెడీ టిఫిన్ అయితే వేసేసాం కాబట్టి మనకైతే టిఫిన్ అయితే అవసరం లేదనమాట. ఇప్పుడైతే నన్ను మా దోస్తాడు అభియాడు అయితే వచ్చిండు, డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. ఎందుకంటే ఇంకా మనం ఎగ్జామ్కి 1 అవర్ ముందే ఉండాలి కాబట్టి 1 అవర్ ముందే మనం ఇంట్లోకి వెళ్ళి 6 o'clock బయలుదేరి 7:30 కల్లా రీచ్ అయిపోయినాం. 8:30కి లోపలికి వెళ్ళిపోవాలి. 9కి అట్లా వాళ్ళ ప్రాసెస్ ఫార్మాలిటీ చూసుకున్నాక 10 o'clock అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇక మనం రాసేదాన్ని బట్టి. మనం రాస్తాం మంచిగా, కరెక్షన్ చేసేటప్పుడు మంచిగా కరెక్షన్ చేస్తే చాలు. 1000s వస్తే సీట్ సెట్ అయిపోతుంది. చూద్దాం ఇక ఏందో మెట్టుగా చూద్దాం. ఇక చూడు ఇక కాలేజ్ లోపలికి పోయి అయితే చూపిస్తా, అంటే నాకు చూపిస్తా, ఎంత వీలైతే అంతవరకు అయితే చూపిస్తా మొత్తం. అది చూసుకోండి. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసిన చూడండి, ఒకసారి చూపిస్తా చూడండి ఎంత పెద్ద ఉంది కాలేజ్. అక్కడైతే ఎంట్రన్స్, ఆడ గేట్, లోపలికి వచ్చిన పెద్దగా ఉంది గైస్. చూసుకోండి. ఇప్పుడైతే ఫోన్, బ్యాగ్, హాల్ టికెట్ అయితే అక్కడ పెట్టేయచ్చు. సారీ, ఫోన్, బ్యాగ్ అయితే అక్కడ పెట్టేయచ్చు. బ్లాక్ నెంబర్ 3 అంట, ల్యాబ్ నెంబర్ 3, బ్లాక్ నెంబర్ 3, ల్యాబ్ నెంబర్ 3. చూసుకోండి గైస్ ఎంత పెద్ద ఉంది చూడండి ఒక్కొక్కటి. ఇది లైబ్రరీ. ఇప్పుడు అక్కడే ఫోన్ అన్నీ పెట్టేసుకోవాలి. నాకు తెలిసి ఫ్రీగా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సంథింగ్ ఏమైనా పే చేసుకోవాలేమో. మేబీ ఉంటే పే చేసుకోవచ్చు. మొత్తం పార్కింగ్ ఎంత పెద్ద ఉంది గైస్. ఒక గ్రౌండ్ ఉన్నట్టుంది పార్కింగే. లైబ్రరీ. చలో గైస్, సక్సెస్ఫుల్లీ అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వచ్చేసిన. అందరేమో చాలామంది ఏమో అక్కడ ఫోన్స్, బ్యాగ్స్ ఇస్తారు కదా, ఫోన్స్, బ్యాగ్స్, లాకర్స్ ఉంటే చూసినా, లాకర్స్ దగ్గర అయిపోయారు. మన టోకెన్ ఫాస్ట్గా ఇచ్చేసి ఫాస్ట్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు లేకపోతే ఫాస్ట్గా బయటికి రాకపోయింటే ఇప్పుడు నేను అక్కడ ఈజీ ఒక 1/2 hour దాకా అవుతుండే.
చూద్దాం మా ఊరు బయటికి పోయినాకైతే మాట్లాడతా. ఇప్పుడైతే ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా ఎవ్వరు కనిపిస్తలేరు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే. అందరు లాకర్స్గా నా అయిపోయారు. బయటికి పోయినాక మాట్లాడతా ఊరు. गाइस सुल्तान बाजार कोटी गाइस అక్కడ ఇది వెనకాల బ్యాక్ సైడ్ అయితే బస్ దిగాలి. అంటే మన సెంటర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కోటికి అయితే బస్సు ఉంటుంది అనమాట. కోటిలో బస్సు దిగాలి, అంటే మెట్రో ఎక్కాలి. మెట్రో ఎక్కి సీదా మన ఇంటికి వెళ్ళిపోతాం. అంటే మెట్రో ఎక్కి సీదా మెట్రో మా ఇంటి దాకా ఉండదు, మెయిన్ రోడ్ మీద ఉంటుంది. ఆడ నుంచి నడుచుకుంటే బై వాక్ వెళ్ళిపోవచ్చు, 2 minutes బై వాక్. ఈరోజు ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ఏం కనిపిస్తలేదు మొత్తం. చూడండి ఒకసారి సరౌండింగ్స్ మొత్తం ఇట్లున్నాయి. సరౌండింగ్ మొత్తం బట్టల షాపులు, మొత్తం క్లాత్ స్టోర్స్, మొత్తం వాచెస్, క్లాత్ స్టోర్స్. ఇక ఫుడ్ స్టాల్స్ ఒక్కటి కూడా లేవు. ఫుడ్ స్టాల్ అనేది లేదు మొత్తం. చూడండి 160, 150 మొత్తం. సుల్తాన్ బజార్. చూస్తారు కదా ఈ బ్రో మనకైతే ఎగ్జామ్ సెంటర్లో కనిపిస్తారు. కుకట్పల్లి KBH స్కూల్ అంటారంట. స్టూడియో జూడియో కలెక్షన్స్. గైస్ జూడియోకి అయితే విజిట్ అయిపోయినాం అనమాట. ఏమైనా కలెక్షన్స్ వచ్చినాయా చూడండి. ఇంకే సీయింగ్ మంచి మంచిగా ఉన్నాయి అన్ని షర్ట్స్. సైజ్ ఆఫ్ ది డే. గైస్ సక్సెస్ఫుల్ అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు బై వాక్ 2 minutes బై వాక్ వెళ్ళిపోయి ఇంటికి పోయి ఫస్ట్ తినాలి. ఫుల్ ఆకలి అవుతుంది. ఇంట్లోనే తినేస్తే ఏమైనా అనిపిస్తే ఇడనే తినేస్తా. బయట ఫ్రైడ్ రైస్, నూడిల్స్, సంథింగ్ చూస్తా. ఇంటికి పోతా, లేకపోతే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇడనే సంథింగ్ తినేస్తా. ఫుల్ ఆకలి అవుతుంది ఫస్ట్. ఇంకా సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సైడ్కి మొత్తం అలా సౌండ్స్ అయితే వస్తాయి అనమాట. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనిపిస్తుంది. వచ్చి తినేస్తున్నా ఫాస్ట్ ఫుడ్ అయితే. చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చిన చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. స్పైసీ చెప్పిన. చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసింది. भाई कोक लेके आओ. గైస్ తినడం అయిపోయింది, తాగడం కూడా అయిపోయింది. తాగడం అంటే ఏదో కాదు, కోక్ తీసుకున్నా, కోక్ కూడా తాగడం అయిపోయింది. ఇంటికి పోయి పండుకొని లేచి ఇంకా వ్లాగ్ అప్లోడ్ చేయాలి అంతే.
చలో గైస్, మరి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.